నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు తన సినిమా ఆయన కూడా యాక్ట్ చేశారు. ఆ సినిమాలో ఒక సినిమా ఈవెంట్లో సంచలన కామెంట్స్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారు. ఎర్రచందనం అమ్ముకునే దొంగ కూడా హీరోనేనా, 1000 రూపాయలు సినిమా టికెట్ పెట్టి వెళ్ళాల్సిన అవసరమే లేదు, మాకు ఈ కర్మల పట్టలేదు అప్పట్లో మేము చేసినప్పుడు అన్నట్లుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవచ్చు? అంటే నేను సగం వ్యాఖ్యల్ని ఒప్పుకుంటాను. ఓకే. 1000 రూపాయల టికెట్టు, 1200 టికెట్టు ఏంటి అని మాట్లాడింది, దాని గురించి మనం సమంజసం అనుకోవచ్చు. ఇప్పుడు హీరోల పాత్రలు పాత్రలను బట్టి హీరోల్ని చేయటం కానీ, అంటే అసలు ఇలాంటి హీరోయిజాన్ని చూపించడం కరెక్ట్ కాదు అన్నప్పుడు అది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కన్యాశుల్కం సినిమాలో గిరీశం పాత్ర చేశాడు. అసలు మెప్పించాడు. మరి మరి గిరీశం పాత్రని చేసినందుకు ఎన్టీఆర్ని ఏమన్నా అనాలా? ఇప్పుడు దేవదాసు తన బాధ్యత మర్చిపోయి పెద్దవాళ్ళ మాట కాదనలేక ఆమెను పెళ్లి చేసుకోకుండా ఆమెను అవమానించి ఆవిడ ప్రేమని, పార్వతి ప్రేమని, అటు పార్వతికి జీవితం లేకుండా చేసి తనకి జీవితం లేకుండా చేసి బాధ్యత మర్చిపోయి తాగి తాగి చచ్చిపోయాడు. ఇది ఉదాత్తమైన పాత్ర. అందుకని కథల్ని కథలుగా చూడాలి, సినిమాలని సినిమాలుగా చూడాలి, పాత్రలను పాత్రలుగా చూడటం రావాలి మనకి. ఇదేదో ఈ భూమి పుట్టిన తర్వాత మొదటిసారిగా ఎర్రచందనం దొంగ పాత్ర అల్లు అర్జున్ మాత్రమే వేసాడు అని చూపించడం ఎలా ఉంది అంటే, తెలియకుండా తెలుగు ఇండస్ట్రీ 2 ముక్కలైంది అనేది. అసలు ఎప్పుడూ ఉంటాయి ముక్కలు, వీళ్ళకి కలిసి ఉండటం రాదు. 2 ముక్కలైంది అని అనటానికి అంటే చాలా నర్మగర్భంగా జరుగుతుంది ఇదంతా. బాగా బయటపడి ఎవరూ మాట్లాడట్లేదు. అలా అని ఇప్పుడు అల్లు అర్జున్ని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా ఒకే గ్యాంగా అంటే మళ్ళీ అది లేదు. వాళ్ళల్లోనూ ఒక కట్ అనేది లేదు. కానీ ఒక మీడియం హైట్లో ఉంది. మొదటి సినిమాలో ఇప్పటి సినిమాలకి అసలు పొంతం లేకుండా, అంటే మామూలుగా తెలుగు సినిమా హీరో అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. 6 అడుగుల ఎత్తు, మంచి కలరు, అది ఇది ఏవేవో మాట్లాడుకుంటారు. అవేవీ లేకుండా చాలా సాదాసీదాగా పక్కింటి కుర్రోడ్లాగా వచ్చి ఇవాళ ఇలా వచ్చి అలా పోతాడులే అనుకుంటే పాతుకుపోయాడు ఇవాళ అల్లు అర్జున్. అలా దీన్ని తట్టుకోలేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసలు ఈ అల్లు అర్జున్ ఇంత వ్యతిరేకించడం ఎక్కడి నుంచి మొదలైంది అంటే, అసలు ఊహించలా అల్లు అర్జున్ ఇంత యాక్టర్ అవుతాడు అని. చిన్నప్పటి నుంచి అతను చిరంజీవిని చూస్తూ పెరిగాడు అల్లు అర్జున్. అతను రోల్ మోడల్ అదే. అన్నీ అసలు అతనికి ఎన్ని కితాబులు ఇవ్వాలో అన్ని కితాబులు ఇచ్చేసేసి ఒక దేవుడిలాగా చూశాడు చిరంజీవిని. మరి పుత్ర ప్రేమ అనేది ఒకటి ఉంటుంది కదా. చిరంజీవి తన కొడుకు హీరో అయ్యేసరికి అల్లు అర్జున్ ఎక్కడో కొంచెం పక్కన పెట్టిన ఫీలింగ్ అల్లు అర్జున్కి వచ్చింది. మరి ఆ ఫీలింగ్ వచ్చిన దరిమిలా అతను కూడా కొంచెం వాళ్ళను కూడా పక్కన పెట్టినట్లుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు అర్థమయ్యి అర్థం కాకుండా అమావాస్య చంద్రుడిలాగా కాసేపు కనిపిస్తుంది, అమావాస్య రోజు ఒక్కొక్క కనిపించదు. ఆ విధంగా ఉంటారు వాళ్ళు. అది గ్రహణం రోజు చంద్రుడిలాగానో సూర్యుడిలాగానో. మరి ఇలా ఉన్నప్పుడు అల్లు అర్జున్ మీద ఒక ఉడుకుమూతనం వస్తుంది వాళ్ళ ఫీల్డ్లో చాలామందికి. ప్రతి సినిమా హిట్ అవుతుంది. హిట్ అవటమే కాదు, ప్రతి సినిమా ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతుంది. దాన్ని తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తట్టుకోలేని వాళ్ళల్లో కొంతమంది పైకి మాట్లాడుతున్నారు, కొంతమంది పైకి మాట్లాడట్లేదు. లోపల వాళ్ళ చిట్చాటుల్లో బయట పెట్టుకుంటున్నారు.
ఇది ఈ ఉడుకు మొత్తం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, ఏదైనా ఒక సినిమా బాగా ఆడుతున్నప్పుడు కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు. ఇవాళ 'పుష్ప 2' సాధించిన విజయం చిన్న విజయం కాదు. ఒక మైల్ రాయి లాంటి విజయం సాధించింది. మామూలుగా బాలీవుడ్ కోటలో తెలుగు సినిమా సత్తా చాటిందంటే ఆశ్చర్యపోక్కర్లా. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా మా తరఫున కానీ ఎన్నో ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ దగ్గర నుంచి రకరకాల విభాగాలు ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్కి 24 సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా ఈ రోజుకి అతన్ని అభినందించిన పాపాన పోలే అల్లు అర్జున్. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత కక్ష దాగి ఉంది అతనంటే. అతన్ని పైకి రావటం ఇష్టం లేకుండా చెయ్యాలని చూడటం. ఒక్కటే, మనం సూర్యకాంతిని ఎంతసేపు ఆపగలం? పొద్దున్నే కాసేపు, ఇంకాసేపు, ఆ తర్వాత అంతే. అల్లు అర్జున్ కూడా ఇప్పుడు అల్లు అర్జున్కి ఇంత పాపులారిటీ వచ్చి ఇంత అయితే కూడా ఎవ్వరూ అసలు బయటపడుకోకుండా మాట్లాడట్లేదు అంటే ఏమనుకోవాలి అంటే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగు ఇండస్ట్రీ ఒక సామాజిక వర్గానికి పట్టుకొమ్మగా ఉంటుంది. సరే, వాళ్ళు కాస్ట్ బేసిస్ మీద వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేయకపోయినా మరి అల్లు అర్జున్ కూడా ఒక కులం అనేది ఒకటి ఏడ్చొచ్చిందిగా. వాళ్ళు మాట్లాడట్లేదు. అంటే ఇలా కాస్ట్ బేస్గా మాట్లాడమని నా ఉద్దేశం కాదు. ఏ రకమైన సపోర్టు దొరకలేదు. సంఘాల దగ్గర నుంచి సపోర్ట్ దొరకలేదు, అలాగే ఇలానూ సపోర్ట్ దొరకలేదు. ఒక రకంగా ఏకాకి అల్లు అర్జున్. ఇది కేవలం మొన్న వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చినందుకేనా అంటే కాదు. అది మాత్రమే కాదు. ఒక దిగ్గజం లాంటి చిరంజీవి కొడుకు కోసం టోటల్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మొత్తం ఒక రకంగా అల్లు అర్జున్ను పక్కన పెట్టిందని చెప్పొచ్చు. అసలు వాళ్ళకే కలుపుకోవాలని లేదు, ఇతను కలవాలని లేదనేది అబద్ధం. వాళ్ళకే లేదు. అక్కడ అందరూ అన్నదమ్ములు, మేనల్లుళ్ళు, మొత్తం బాబాయిలు, తండ్రులు అందరూ ఒక 10 మంది గుమిగూడిపోయి మొత్తం వాళ్ళొక కట్టుగా ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట మాట్లాడాడు. గమనిస్తే, ఒకప్పుడు అడవుల్ని రక్షించేవాళ్ళు హీరోలుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అడవి దొంగలు హీరోలు అయ్యారు అని. సరే, ఆయన అలా అన్నా, శ్రీమాన్ నాగబాబు ఎలా మాట్లాడినా, చిరంజీవి ఏమీ మాట్లాడకపోయినా అందరూ ఉద్దేశాలు ఒకటే. ఇక్కడ వాళ్ళ ఉద్దేశాలు, ఇప్పుడు వాళ్ళు పవర్లో ఉన్నారు. పవర్ చాలా ఇంపార్టెంట్. కులం కంటే కూడా, డబ్బు కంటే కూడా పవర్ చాలా, పొలిటికల్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఆ పొలిటికల్ పవర్లోకి ఇప్పుడు ఆ ఫ్యామిలీ వచ్చింది. పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, ఇండైరెక్ట్గా చిరంజీవి కావచ్చు, వాళ్ళు ఒక పొలిటికల్ పవర్లో. మేడం, మొన్నటి వరకు కూడా క్యాబినెట్ గానే, మినిస్టర్ గానే ఉన్నారు. ఇప్పుడు లేడు కదా. లేకపోయినా వాళ్ళ వైపు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, హీరోలు ఉన్నారు, ఇండస్ట్రీని శాసిస్తున్నారు ఒక రకంగా. ఇప్పుడు వీటన్నిటి తోడు రాజకీయ బలం ఒకటి, పొలిటికల్ పవర్ అనేది యాడ్ అయింది. ఇప్పుడు అందరూ ఆ ఇంటి కోతలే కోస్తారు, వాళ్ళకే జైజేలు పలుకుతారు. ఇక రెండో వాళ్ళు ఎంత విజయం సాధించినా, ఏం చేసినా వాళ్ళకి కనిపించవు. దానికి తార్కాణమే రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడినా, లేదు ఎవరు ఇండస్ట్రీ నుంచి ఇతనికి శుభాకాంక్షలు తెలియజేయకపోయినా, దాదాపు బాహుబలి రికార్డ్స్ని కూడా దాటిపోయింది వసూళ్ళ విషయంలో. అయినప్పటికీ కూడా ఎవ్వరూ దాని గురించి వేసమెత్తు డైలాగ్ కూడా అనకపోవటం ఒక రకంగా ఆశ్చర్యకరమే. మరిపోతే అసలు హీరోలు ఎలా ఉండాలి అనే దానికి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు సరికొత్త భాష్యాలు చెప్పారు. మరి ఆయన సినిమాల్లో అప్పుల అప్పారావు కావచ్చు, పేకాట పాపారావు కావచ్చు, ఆ ఒక్కటి అడక్కు కావచ్చు,
అలాంటి చాలా సినిమాల్లో చేశాడు. మరి అలా ఉండొచ్చా హీరో? అలా ఉండొచ్చా? ఆ ఒక్కటి అడక్కులో జ్యోతిష్యాలను నమ్మి పని పాట చేయకుండా వన్స్ అపాన్ ఏ డే అని మొదలెడతాడు. ఏదో ఒక రోజు నేను అని మొదలెడతాడు. అలా ఉండొచ్చా మరి? ఇదేం ఆదర్శం? అప్పులపారం అంతే. పేకాట పాపారంలో ఏంటి? పేకాట ఆడి ఎంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకొని ఏమి నువ్వు ఇచ్చావు సందేశం? అప్పులప్పారావు అప్పులు ఎలా చేయాలో నేర్పించాడు. అప్పులు ఎలా ఎగ్గొట్టాలో. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. హీరోయిను నెల రోజుల పాటు అబద్ధాలు ఆడొద్దు అని ఒక పరీక్ష పెడితేనే పెళ్లి చేసుకుంటాను అంటే ఒక్కరోజు కూడా అబద్ధం ఆడకుండా ఉండలేకపోయాడు. మరి అందుకని ఏంటంటే మీరు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని హీరో ఎలా ఉండాలి, హీరోయిన్ ఎలా ఉండాలి, కథ ఎలా ఉండాలి, అవన్నీ సంస్కారం చేస్తాను అంటే సంతోషం. మాలాంటి వాళ్ళం కూడా తోడొస్తాం. కానీ అందరూ ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేయొచ్చు. అల్లు అర్జున్ మాత్రమే ఒక నిబంధనలకు అనుగుణంగానే చెయ్యాలి అని మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇంకో గట్టిన గుడ్డ ఇంకో గట్టిన గుడ్డే, ఎక్కడికి పోదు అల్లు అర్జున్ ప్రతిభ. మీరెంత ఎక్కువ ఇలా చేస్తే, ఎంత కుళ్ళుపోతానో ఉడికిపోతానని చూపిస్తే అతనంత పైకి వెళ్తాడు.